బెంగాల్లో ఆ మధ్యన పెద్ద ఎత్తున అత్యాచారాలు ఏది ఎలక్షన్స్ టైంలో బీజేపీకి ఓట్లేసిన ప్రాంతాల్లో అత్యాచారాలు బహిరంగ నడి రోడ్డు మీద చేసినటువంటి ఒక రాక్షసుడు. వాడి పేరు మీర్ ఉస్మాన్ అలీ. వీడి అరాచకాలు ఓపెన్గా వాడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంత బలుపుతో వ్యవహరించాడు. దాని మీద అరెస్ట్ చేయమంటే ఏదో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసింది మమతా బెనర్జీ, వాళ్ళ పార్టీకి సంబంధించినవాడు. న్యాయస్థానాలు జోక్యం చేసుకుని హైకోర్టు దాని మీద సుమోటో విచారణ చేపడితే దాని మీద ప్రభుత్వం వాదించింది. కోర్టు ప్రభుత్వ వాదాన్ని తోసిపుచ్చింది. సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్తే సుప్రీంకోర్టు అసలు దీని మీద సిబిఐ దర్యాప్తుకి ఆదేశించింది. ఇప్పుడు సిబిఐ వాడిని అరెస్ట్ చేసింది. వాడిని ఎంత కాపాడుకొచ్చిందంటే మమతా బెనర్జీ ఒక మసీదులో, గజియాబాద్లోని ఒక మసీదులో ఉన్నాడు వాడు. అంటే ఇదిగో ప్రార్థనా స్థలంలో ఉన్నోని పట్టుకొస్తారా అని అక్కడ రచ్చ చేసే ప్రయత్నం కూడా చేసింది. సిబిఐ టాక్టికల్గా ఆయన బయటికి తీసుకొచ్చి లోపలేసింది అనమాట.